బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా ఆ పార్టీ నాయకులు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కృష్ణనాయక్, మండల ఇన్ఛార్జి నందిమల్ల అశోక్, పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య, జెడ్పీటీసీ సౌమ్య నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి హామీలు అమలు చేసేందుకు కేసీఆర్ ఆశీర్వదించి పంపిన ప్రవీణ్ కుమార్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు మేము విన్నారు కదా. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఆయన రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యి చాలా ఉద్యమం చేసిండు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వాళ్ళ కొరకు బాగా కష్టపడ్డాడు. ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు బీఎస్పీ పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో లేదు కాబట్టి ఏదో ఒక పార్టీలో మనం జాయిన్ అయ్యి మనము పేదవాళ్ళకు న్యాయం చేయాలనే ఉద్దేశం మీద టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన మన పార్టీలో చేరిండు. ఆయన ఏంటంటే, ఇప్పుడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, మల్లు రవి కానీ, భరత్ కుమార్ అనేది బీజేపీ పార్టీ, మల్లు రవి కాంగ్రెస్ పార్టీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీ. ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మీరు ఆలోచించి మీ ఓటుకు ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు ఎట్లా వేయాలంటే, చదువుకున్న వ్యక్తి, బాగా తెలియమంతుడు, మన గురించి మనం పార్లమెంట్లో మాట్లాడే వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తిని మనము ఓటు వేయాలనేది ఆలోచించాలి. ఏమంటున్నా? మీకు ఓటకు వచ్చిందా? ఏం పేరు? సాయి కుమార్. బాబు నీకు వచ్చిందా? సోదరులారా, మీకు అంతా తెలుసు, ఇవాళ రాబోయే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు, అంటే ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు. గతంలో మనం చేసిన పొరపాటు వల్ల ఈ గణపూర్ ప్రాంతాన్ని, అదేవిధంగా వనపర్తి పట్టణాన్ని, వనపర్తి నియోజకవర్గాన్ని నిరంజన్ రెడ్డి అహోరాత్రులు శ్రమించి ఎంతో కృషి చేసి అభివృద్ధి సాధించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పాలకులు ఎవ్వరు కూడా చేయనటువంటి అభివృద్ధిని నిరంజన్ రెడ్డి గారు చేసిన మనము చేసిన గ్రహపాటో, మనం చేసిన పొరపాటో, మరి ఏమనుకున్నామో, వాళ్ళు మనకంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నారని చెప్పి ఇవాళ వాళ్ళందరినీ కూడా మోసపూరితం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి మీరు అలా గమనించండి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఈ రోజు వరకు కూడా ఏమీ, ఒక ఫ్రీ బస్ తప్ప ఏది కూడా ఇప్పటి వరకు కాలేదు. కాబట్టి ఈసారి ఆలోచన చేయండి.